అక్కడ యశోదాదేవి నందగోకులంలో గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని కని ఉన్నది, ఒక ఆడపిల్లను కూడా కని ఉన్నది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అత్యంత రహస్యంగా చెప్పే మాట అనమాట. అది వంశీధర రాస్తారు, ఆయన అత్యంత గోప్యమిదం అని, మిక్కిలి రహస్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే దేవకీదేవి ఎప్పుడైతే చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువుని, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో కుమారుడుగా ఆవిర్భవించారో అదే సమయంలో గోలోకంలో ఉన్నటువంటి 2 భుజములు గల రాధాసమేతుడైన కృష్ణ పరమాత్మ, ఆ రాధాసమేతుడైన ఆ కృష్ణ పరమాత్మ గోలోక అధిపతి వేరే, వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు వేరే. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కంటే భిన్నమైన, మహావిష్ణువు కంటే ఉన్నతమైన గోలోకంలో ఉండే రాధాసమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడు గోలోకంలో నుంచి యశోదాదేవి గర్భంలో ఆయన కుమారుడుగా ఆవిర్భవించారు. అప్పుడే వెంటనే దాన్ని అనుసరించి ఒక ఆడపిల్ల కూడా పుట్టిందనమాట. అయితే ఈ 2 భుజములు కలిగిన కృష్ణ పరమాత్మ ఎవ్వరికీ తెలియబడలా, పక్కనున్న ఆడపిల్ల తెలిసింది. ఇప్పుడు వసుదేవుడు వైకుంఠంలో నుంచి పుట్టిన కృష్ణ పరమాత్మ ఉన్నారుగా, ఆ కృష్ణ పరమాత్మను తీసుకొచ్చి ఏం చేశారంటే ఈ ఖాళీ ప్రదేశము పక్కన ఆడపిల్ల ఉంది, ఈ ఆడపిల్లని తీసుకొని ఖాళీ ప్రదేశంలో, అంటే గోలోకవాసి కృష్ణ పరమాత్మ తెలియకుండా అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మలో పెట్టారు. పెట్టేసరికి అప్పుడు చతుర్భుజుడైన ఆ కృష్ణ పరమాత్మ, ద్విభుజుడైన ఈ కృష్ణ పరమాత్మ రెండూ కలిసి ఒకే కృష్ణ పరమాత్మగా కనిపించారన్నమాట. అందుచేత ఇది దేనికంటే గొప్పదయ్యా అన్నాడు, గోలోకం కంటే గొప్పయ్యా. గోలోకంలో 2 భుజములు గల కృష్ణుడున్నాడు కానీ చతుర్భుజ కృష్ణుడు లేడుగా. చతుర్భుజుడు ఉన్నటువంటి వైకుంఠం గొప్పదా, ఈ గొప్పదా అన్నారు. చతుర్భుజ వైకుంఠంలో ఉన్నప్పుడు చతుర్భుజుడే ఉన్నాడు కానీ ద్విభుజుడు లేడుగా. ఇక్కడ ద్విభుజుడు చతుర్భుజుడు ఇద్దరు కలిసి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నారయ్యా నంద గోకులం అనమాట. అందుకోసమని వైకుంఠాదపిచ ఉత్తమ, గోలోకాదపిచ ఉత్తమ. అందువల్ల భూలోకం ఎందుకయ్యా అంత గొప్పది అంటే వైకుంఠం కంటే గోలోకం కంటే ఈ ఇద్దరు కలిసి భూలోకంలో ఉన్నారు కదా, ఒకే రూపంతో ఉన్నారు. అందుచేత జయతి తేధికం జన్మనా వ్రజ.